హాయ్ అండి, వెల్కమ్ టు వైబరం వీడియోస్. ఈరోజు నేను డైలీ రొటీన్ యాక్టివిటీస్ నావి నేను కుకింగ్ ఏమేం చేశానో ఈరోజు పిల్లలకి ఇంకా రాయించటము ఇవన్నీ కూడా వీడియోలోని చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తారని అనుకుంటున్నాను. నాకు వీలున్నప్పుడు ఇలా నేను పూజ అనేది చేసుకుంటున్నాను. తర్వాత అయితే నేను టిఫిన్ చేశాను. ఇక్కడైతే ఇది 2-3 రోజుల క్రితం నేను గోరింటాకైతే నేను పెట్టుకున్నాను. 2 డేస్ ముందు ఇది. తర్వాత అయితే గోరింటాకు ఇలా పండింది. గోరింటాకు ఈ ఆషాఢంలో పెట్టుకుంటే మంచిదంటారు. ఇది అయితే మాకు తెలిసిన ఆవిడ మాకు గోరింటాకు రుబ్బి ఆవిడ కొద్దిగా మాకు ఇచ్చింది, నేను పెట్టుకున్నాను. తర్వాత అయితే ఈరోజు కుక్కర్ అయితే రైస్ పప్పు పెట్టాను కుక్కర్లోని. తర్వాత ఇక్కడ శనక్కాయలు అనేవి మట్టి బాగా ఎక్కువగా ఉంది. మా పిల్లల కోసం శనక్కాయలు అనేవి తీసుకున్నాను నిన్న ఈవినింగు బజార్కి వెళ్ళి. తర్వాత ఇవి శుభ్రంగా కడిగి ఉడకబెడుతున్నాను సాల్ట్ వేసి. ఇగోండి ఇక్కడ నీళ్ళు వేసి బయట ఉడికిస్తున్నాను. లేదంటే కుక్కర్ ఖాళీగా ఉంటే కుక్కర్లో పెట్టేదాన్ని, కానీ కుక్కర్లో రైస్ పప్పు పెట్టాను కాబట్టి ఇందులోని బయట ఉడికిస్తున్నాను. తర్వాత అయితే మా పిల్లలకి ఇక్కడ చదివిస్తున్నాను. మా పెద్ద బాబుకి మ్యాథ్స్ వాడు నెంబర్స్ రాయిపిస్తున్నాను. వీడికి ఇక్కడ 501 నుంచి 600 రాయమంటే రాయకుండా గంట సేపు చేస్తున్నాడు. పెన్సిల్తో రాస్తున్నాడు, ఎరేజర్ లేదంటాడు, పడేసి వచ్చేస్తాడు స్కూల్కి. ఇక్కడైతే పప్పు ఉడికిస్తున్నాను. పప్పేమో తాలింపప్పు చేస్తున్నాను. ఇక్కడ టమాటా పప్పు. పిల్లలకైతే సగం పప్పుని తీసి పక్కన పెట్టాను, చప్పటి పప్పే తింటారు వాళ్ళు. ఇక్కడైతే పప్పు తాలింపు అనేది వేస్తున్నాను. తాలింపు అనేది వేసేసుకున్నాను. పిల్లలకైతే రైస్ పెట్టేశాను. తర్వాత అయితే నా కోసం నేను అప్పడాలు అయితే వేపుకున్నాను. పప్పుకి అప్పడాలు కాంబినేషన్ బాగానే ఉంటుంది. ఈరోజైతే కర్రీ వండలేదు, ఈవినింగ్ వండుతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.